Hi friends, today we will start with the capital gains chapter in detail. Question number 1. M held 2000 ఒక ఎం అనే పర్సన్ 2000 షేర్స్ ఏబీసీ అనే కంపెనీలో హోల్డ్ చేశారు. అయితే అది అమాల్గమేటింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకో కంపెనీ అయితే అమాల్గమేషన్ జరిగింది. అయితే దట్ అనదర్ కంపెనీ అమాల్గమేటెడ్ కంపెనీ అమాల్గమేషన్ జరిగింది. అయితే ఇక్కడ 2000 షేర్స్ బదులు తనకి న్యూ కంపెనీలో 1000 షేర్స్ వచ్చినాయి అనమాట. అయితే మార్కెట్ వాల్యూ అనేది 50,000 ఎక్సెస్ ఉంది అమాల్గమేటెడ్ కంపెనీ, అంటే న్యూగా వచ్చిన కంపెనీలో. కాబట్టి 50,000 అసెసింగ్ ఆఫీసర్ ఏమంటాడంటే క్యాపిటల్గా అంటున్నాడు. ఏంటంటే సెక్షన్ 47 చూస్తే కనుక ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్ అంటారు. అందులో ఏంటంటే అమాల్గమేషన్ జరిగితే కనుక అమాల్గమేటింగ్ కంపెనీకి అమాల్గమేటెడ్ కంపెనీలో షేర్స్ వస్తుంది, ట్రాన్స్ఫర్ కాదు. కానీ 2 కండిషన్స్ ఉన్నాయి. అదేంటంటే అమాల్గమేటెడ్ కంపెనీ ఇండియన్ కంపెనీ అయి ఉండాలి, అండ్ ఆ షేర్ హోల్డర్కి ఓన్లీ షేర్సే వచ్చి ఉండాలి, మనీ ఏమి రాకూడదు. సో అసెసింగ్ ఆఫీసర్ చెప్పిన కంటెన్షన్ అయితే తప్పు. నెక్స్ట్ క్వశ్చన్. మిస్టర్ ఏ అనేవారు గోల్డ్ అనేది పర్చేస్ చేశాడు. అది గిఫ్ట్గా ఇచ్చారు తన సన్కి. ఫేర్ మార్కెట్ వాల్యూ గిఫ్ట్గా ఇచ్చిన రోజు 1 lakh ఉంది. ఇక్కడ సెక్షన్ 47 మళ్ళీ ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్లో ఇది ఒక పార్ట్ అనమాట. అంటే ఏంటంటే గిఫ్ట్ ఏదైనా ఇస్తే కనుక అది కూడా ట్రాన్స్ఫర్ కింద కాదు. నెక్స్ట్, హౌస్ ప్రాపర్టీ అనేది హెచ్యుఎఫ్ పర్చేస్ చేసింది. ఆ తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చిందనమాట పార్టీషన్ జరిగేటప్పుడు. ఇక్కడ ఏంటంటే సెక్షన్ 47 ఆన్సర్. సెక్షన్ 47లో ఏంటంటే ట్రాన్స్ఫర్ ఎక్స్క్లూడ్స్లో అది ఫుల్ పార్టీషన్ అయినా లేదంటే పార్షియల్ పార్టీషన్ అయినా హెచ్యుఎఫ్ ఆ పార్టీషన్ అయినప్పుడు అందులో ఉన్న మెంబర్కి ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తే ఎసెట్స్ క్యాపిటల్ ఎసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక అది కూడా ట్రాన్స్ఫర్ కింద ఎక్స్క్లూడ్, అంటే ఏంటంటే క్యాపిటల్ గెయిన్ రాదు. నెక్స్ట్, మిస్టర్ బి అనే 50 కన్వర్టబుల్ డిబెంచర్స్ పర్చేస్ చేశారు ఒక కంపెనీలో. ఆ తర్వాత 500 షేర్స్ కింద కన్వర్ట్ అయినాయి అనమాట అదే కంపెనీలో. ఇది కూడా సెక్షన్ 47 కింద కవర్ అవుతుంది. అలా కన్వర్షన్ జరిగితే కనుక కన్వర్టబుల్ డిబెంచర్స్ టు షేర్స్ అది కూడా ట్రాన్స్ఫర్ కింద కాదు, క్యాపిటల్ గెయిన్ అనేది ఎరేజ్ అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్. అభిషేక్ సీనియర్ సిటిజన్ అనే వాళ్ళు ఒక లోన్ తీసుకున్నారు అనమాట ఒక బ్యాంక్ నుంచి తీసుకొని రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ కింద. అంటే ఏంటంటే తను ఒకవేళ లోన్ పే చేయకపోతే కనుక తను మార్టిగేజ్ పెట్టిన ప్రాపర్టీ బ్యాంక్ అనేది తీసేసుకుంటుంది. అయితే లోన్ అనేది తీసుకుంది మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో తనకు వస్తుంది. అంటే లోన్ ఒకేసారి లంసమ్ కాకుండా ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటున్నాడు. అయితే తను రీపే చేయలేకపోతే బ్యాంక్ అనేది తన ప్రాపర్టీని తీసేసుకుంది. అయితే ఇక్కడ అది ట్రాన్స్ఫర్ కింద వస్తుందా, ఆ బ్యాంక్ తీసేసుకుంది అంటే రాదు. అది కూడా సెక్షన్ 47 కింద కవర్ అవుతుంది. రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ అనేది అది కూడా ఐసీసీ అనే వాళ్ళు సీనియర్ సిటిజన్ అయి ఉండాలి ఖచ్చితంగా. అది ట్రాన్స్ఫర్ కింద కాదు. అది లోన్ అనేది లంసమ్ వచ్చిన ఇన్స్టాల్మెంట్లో వచ్చిన తనకి ఎస్ఎస్సికి అది సెక్షన్ 47 కింద కవర్ అవుతుంది. అండ్ బ్యాంక్ అనేది క్యాపిటల్ గెయిన్ కింద ట్యాక్స్ పే చేయాలి. ఎప్పుడంటే ఆ హౌస్ ప్రాపర్టీ ఎప్పుడైతే అది తీసుకొని సేల్ చేస్తుందో తన లోన్ అనేది మొత్తం రికవర్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రాపర్టీ సేల్ చేయాలి. అప్పుడు ఆ సేల్ చేసినప్పుడు అది ట్రాన్స్ఫర్ కింద ఇంక్లూడ్ అయ్యి అప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుద్ది బ్యాంక్ హ్యాండ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి అన్ని క్యాపిటల్ కంప్యూటేషన్ అనమాట, క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, థియరీ కాకుండా. సో ఇక్కడ ఏంటంటే 1/4/2001 కన్నా ముందు మనం పర్చేస్ చేసిన ఏదన్నా క్యాపిటల్ అసెట్ ఉంటే దానికి ఫేర్ మార్కెట్ వాల్యూ చూస్తాము 1/4/2001 ఆర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాం, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద, పర్చేస్ ప్రైస్ కింద. నెక్స్ట్ ఏంటంటే 1/4/2001 కన్నా ముందు ఏమన్నా మనం ఇంకర్ అయి ఉంటే ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెన్సెస్ కింద కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది నిల్ అని తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటంటే సో ఇక్కడ ఈఎస్ఎస్సి 1975లో పర్చేస్ చేశారు కాబట్టి సేల్ చేసింది 2023-24 ఇయర్ ప్రీవియస్ ఇయర్ కాబట్టి సో ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, సో ఇండెక్సేషన్ అనేది వస్తుంది. ఇది మైండ్లో పెట్టుకోవాలి ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే. నెక్స్ట్, ఇక్కడ పర్చేస్ చేసింది 1975 కాబట్టి 2001 కన్నా ముందు కాబట్టి సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద ఏం తీసుకోవాలంటే యాక్చువల్ పర్చేస్ కన్సిడరేషన్ దట్ ఈస్ 1,06,000 ఇన్ దిస్ క్వశ్చన్. అండ్ ఇది దేంతో కంపేర్ చేయాలంటే లోవర్ ఆఫ్ ద 2 ఫేర్ మార్కెట్ వాల్యూ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ, ఈ రెండింటిలో ఏది తక్కువ ఉందో అది తీసుకొని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్తో కంపేర్ చేసి ఏది హై అమౌంట్ ఉంటే అది తీసుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమో 1,06,000 ఉంది, అదొక పక్కన పెట్టి ఫేర్ మార్కెట్ వాల్యూ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోయర్
ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత 8,50,000 ఉంది. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఉంది 8,10,000 ఉంది. ఈ రెండిట్లో 8,10,000. సో ఇది తీసుకెళ్ళి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్తో కంపేర్ చేసి ఏది హై అమౌంట్ ఉంటే అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకుంటాం. సో దీనికి ఇండెక్సేషన్ అనేది వస్తుంది, ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి. సో ఇండెక్సేషన్ పార్ట్ ఈ క్వశ్చన్కి ఒక్కదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ నుంచి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఇండెక్సేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన ఇయర్ ఉంటుంది కదా, దాన్ని ఆ ఇయర్లో ఉన్న ఇండెక్సేషన్ అనేది కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది తీసుకొని డివైడెడ్ బై మనం పర్చేస్ చేసిన ఇయర్. ఇక్కడ మధ్యలో జేషా అనే కేసులో ఒకటి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్స్ నుంచి. అంటే ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ ఓనర్ దగ్గర నుంచి నా దగ్గరికి వస్తే కనుక అక్కడ ట్రాన్స్ఫర్ కాకపోతే అంటే సెక్షన్ 47 ఇంక్లూడ్ అయి ఉంటే కనుక నా హ్యాండ్స్కి వచ్చిన ఇండెక్సేషన్ కాకుండా ఆ ఇయర్లో ఉన్న ఇండెక్సేషన్ కాకుండా అంతకు ముందుది కూడా తీసుకోవచ్చు. సో మన ఇష్టం. బట్ ఎగ్జామ్లో మనకి నోట్ అనేది ఖచ్చితంగా రాయాలి కింద. మనం ఏం తీసుకుంటే అజంప్షన్ అది నోట్ కింద రాయాలి. ఈ పార్ట్ అనేది మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయను. సో కాస్ట్ ఇండెక్సేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అందాక చెప్పినట్టు 1/4/2001 కన్నా ముందు ఉంటే కనుక మనం అది తీసుకోము. సో 82-83లో చేసిన ఎక్స్పెన్సెస్ ఇగ్నోర్ చేస్తాము నీళ్ళ. సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసాము, రీకన్స్ట్రక్షన్ చేసాము, దానికి ఇండెక్సేషన్ తీసుకొని క్యాపిటల్ గెయిన్ అనేది ఇక్కడ కంప్యూటేషన్ చేసాము. ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అన్నారు కానీ ట్యాక్స్ అని లేదు. సో క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చూడాలి. క్యాపిటల్ గెయిన్ ఒకటి చేస్తే చాలు, ట్యాక్సేషన్ అనేది పార్ట్ అనేది ఇగ్నోర్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ ఏంటంటే అక్కడ హెచ్యుఎఫ్ అనే చెప్పి ఒకటి ఉందన్నమాట. అయితే అక్కడ పార్టీషన్ జరిగింది. ఆ పార్టీషన్ జరగటం వల్ల మిస్టర్ అనే వారికి కో పార్ట్నర్ అంటే ఒక మెయిన్ ఓనర్ ప్రమోటర్ టైప్లో కో పార్ట్నర్కి ఒక ప్లాట్ అనేది అలాట్ అయ్యింది. సో ఫస్ట్ కేసులో ఏంటంటే ఇది ట్రాన్స్ఫర్ కాదు, హెచ్యుఎఫ్ నుంచి కో పార్ట్నర్కి వచ్చింది కేసు సెక్షన్ 47 అప్లై అవుతుంది కాబట్టి ఇండెక్సేషన్ అనేది అజంప్షన్ ఖచ్చితంగా నోట్లో రాయాలి. సో ఇంకర్ అయ్యారు ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. తర్వాత తను సెల్ చేస్తారు, మిస్టరీ అనేవారు సెల్ చేశారు 15 lakhsకి. ఆ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ కూడా లెస్ చేసేసి ఇండెక్సేషన్ అనేది తీసుకుంటాము. ఇక్కడ మంజులా జేషా కేసులు అనేది రాయొచ్చు, అది ఇక్కడ అప్లికబుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ కింద అనమాట. సారీ, ఇది రివర్స్ మార్టిగేజ్ కాదు, ఇది రిజిస్టర్డ్ మార్టిగేజ్ డీడ్ అండర్ ఇన్హెరిటెన్స్ అనమాట. అంటే ఎక్స్ అనే ఒక పర్సన్ 2-3 yearsలో 5 lakhs కింద ఒక ల్యాండ్ అనేది పర్చేస్ చేశారు. సంథింగ్ ఒకటి పర్చేస్ చేశారు. అయితే అది లోన్ కింద ఇచ్చారు. నెక్స్ట్ అబ్రహాంకి అది విల్ కింద ట్రాన్స్ఫర్ చేశారు. సో సెక్షన్ 47 అనేది ఇక్కడ వస్తుంది. సో అబ్రహాంకి 9-10 yearsలో వచ్చింది తన చేతికి. సో అబ్రహాం ఏం చేశారంటే లోన్ క్లియర్ చేసేయడానికి తను 15 lakhs పే చేశారు, క్లియర్ టైటిల్ తనకి రావడానికి. అండ్ అబ్రహాం ఏం చేశారు 23-24 yearsలో 50 lakhsకి సేల్ చేశారు ఆ ప్రాపర్టీని. సో ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది అబ్రహాం చేతుల్లో పడింది. అండ్ తనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏంటంటే ప్రీవియస్ ఓనర్ కనుక ఎంతకి పర్చేస్ చేశారో అది అంటే 5 lakhs వస్తుంది. అండ్ తను క్లియర్ చేయడానికి టైటిల్ని అంటే లోన్ కింద ఉంది కాబట్టి క్లియర్ టైటిల్ తన హ్యాండ్స్కి రావడానికి 15 lakhs పే చేశారు కాబట్టి అది కూడా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద వస్తుంది. అండ్ ఇక్కడ ఈ కేసులో ఒకటి రాయొచ్చు, అపెక్స్ కోర్ట్ అంటే సుప్రీంకోర్టు, RM అరుణాచలం వర్సెస్ CIT. ఏంటంటే ఒకవేళ కొత్తగా వచ్చిన ఓనర్ అంటే ససెసర్ ప్రిడిసెసర్ దగ్గర ఉన్న లోన్ క్లియర్ చేయడానికి తను ఏమైనా పే చేస్తే కనుక అది కూడా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్లో ఇంక్లూడ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ముంబై హైకోర్టులో జరిగింది మంజులా జేషా వర్సెస్ CIT. ఇదేంటంటే అనుకున్నట్టు సెక్షన్ 47 ఎక్కడన్నా వస్తే కనుక కాస్ట్ టు ద ప్రీవియస్ ఓనర్ అనేది ఇండెక్సేషన్ అక్కడి నుంచి తీసుకుంటాం అనమాట. అంటే ఎక్స్ చేతిలో ఉన్న దగ్గర నుంచి ఇండెక్సేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఉషా పర్చేస్ చేశారు 1000 shares ఎక్స్ లిమిటెడ్ అనే కంపెనీలో 1996 అంటే 2000 కన్నా ముందు కాబట్టి. సో యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఈ షేర్స్ ఉండడం వల్ల తనకి బోనస్ షేర్స్ వచ్చినాయి 100 shares 2000 అంటే ఇది కూడా 1/4/2000 కన్నా ముందు కాబట్టి అక్కడ కూడా మనం బోనస్ షేర్స్కి ఒక పాయింట్ ఉంటుంది. బోనస్ షేర్స్ కనుక మనకి అలాట్ చేసింది
బిఫోర్ 1/4/2001 అయితే కనుక ఫేర్ మార్కెట్ వాల్యూ అసలు 1/4/2001 తీసుకుంటాం. అదే ఒకవేళ ఆఫ్టర్ 1/4/2001 అయితే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది నీళ్ళు. సో ఇక్కడ ఆగస్ట్ 2000 వచ్చిన 100 షేర్స్కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫేర్ మార్కెట్ వాల్యూ, అండ్ ఫిబ్రవరి 6న వచ్చిన 2006 వచ్చిన 1100 షేర్స్కి బోనస్ షేర్స్కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నీళ్ళు. సో ఇండెక్సేషన్ అనేది తీసుకొని చేస్తాము. ఇండెక్సేషన్ అనేది కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్కే వస్తుంది. అదొకటి చూడాలి. ఇక్కడంతా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే రైట్ షేర్స్ అనమాట. ఇక్కడ ఎప్పుడైనా అన్లిస్టెడ్ షేర్స్ ఈక్విటీ షేర్స్ ఉంటే కనుక మనం లాంగ్ టర్మా షార్ట్ టర్మా అని చూడడానికి 24 months చూస్తాం. అండ్ ద క్వశ్చన్లో కూడా అంతే, దీని ప్రీవియస్ క్వశ్చన్లో. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8. మిస్టర్ ఆర్ అనే పర్సన్ స్టార్ అనే కంపెనీలో 1000 షేర్స్ హెల్డ్ చేశారు. 1-2 ఇయర్లో ఉంది కాబట్టి ఆఫ్టర్ 1/4/2001 కాబట్టి మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. సో 75,000 కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అయి ఉండటం వల్ల తనకి రైట్ షేర్స్ అనేది ఇష్యూ చేసింది కంపెనీ ఇన్ ద రేషియో ఆఫ్ 2:5, దట్ ఈస్ 2 shares ఫర్ ఎవ్రీ 5 held. సో మనకి 400 షేర్స్ వస్తాయి రైట్ షేర్స్. ఆ 400లో 200 ఆర్ ఉంచుకున్నారు, ఇంకో 200 ఏమో సేల్ చేస్తారు క్యూ అనే పర్సన్కి. 30 ఎంతకి సేల్ చేస్తారంటే 30కి సేల్ చేస్తారు. సో ఇక్కడ తనకి వచ్చిన 1000 షేర్స్ అలాగే 200 షేర్స్ తను 200 షేర్స్ అలాగే తను క్యూకి ఇచ్చారు కదా, అవి కూడా సేల్ చేశారు. అవి కాకుండా అంటే మొత్తం 1200 షేర్స్ సేల్ చేశారు. ఇక్కడ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది ఒకటి చూడాలి. ఫస్ట్ 1000 షేర్స్ ఒరిజినల్ షేర్స్ ఉన్నాయి కదా, ఆ షేర్స్ ఏంటంటే 300కి సేల్ చేశారు. సో ఇది లాంగ్ టర్మ్. 2001 దగ్గర నుంచి 2 వరకు హోల్డ్ చేశారు కాబట్టి. నెక్స్ట్ తనకు వచ్చిన రైట్ షేర్స్ 2023లో వచ్చింది కాబట్టి, ఆగస్ట్ 2023 కాబట్టి ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద వస్తుంది. సో ఈ 200 షేర్స్ కూడా 300కి సేల్ చేశారు. దాని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంతంటే కంపెనీ అనేది రైట్ షేర్స్ అనేది 160కి ఇష్యూ చేసింది కాబట్టి 160 వస్తుంది. అలాగే తను రైట్స్ అనేది వేరే వాళ్ళకి సేల్ చేశారు. అంటే ఏంటి, కంపెనీకి అమౌంట్ పే చేయలేదు. ఆ అమౌంట్ వేరే వాళ్ళకి ఎంతకి సేల్ చేశారు, 30 రూపీస్కి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత, నిల్, ఎందుకంటే కంపెనీకి తను ఏం పే చేయలేదు కాబట్టి. నెక్స్ట్ ఆ క్యూ అనే పర్సన్ కూడా అంటే రైట్ షేర్స్ తీసుకున్న పర్సన్ కూడా సేల్ చేశారు. ఎంతకి సేల్ చేశారు, 280కి సేల్ చేశారు. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏంటి, తను పే చేసిన అమౌంట్, ఆర్కి పే చేసిన అమౌంట్ అలాగే కంపెనీకి కూడా పే చేసిన అమౌంట్. కంపెనీకి ఏ అమౌంట్ పే చేస్తారు, కంపెనీ ఏ అమౌంట్కి అయితే రైట్స్ ఇష్యూ చేసిందో ఆ అమౌంట్ అంటే 30 + 160. ఇది కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. నెక్స్ట్ క్వశ్చన్. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్. ఇండెక్సేషన్ అనేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్కి అప్లై కాదు, డిప్రిసియేషన్ అసెట్స్కి అప్లై కాదు, నాన్ రెసిడెంట్కి అప్లై కాదు, స్లంప్ సేల్ టైంలో అప్లై కాదు, డిబెంచర్స్కి బాండ్స్కి కూడా అప్లై కాదు. ఈ 5 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. కాకపోతే డిబెంచర్స్కి బాండ్స్కి కూడా అప్లై అవుతుంది. దేనికంటే క్యాపిటల్ ఇండెక్సేషన్ బాండ్స్కి సోవరియన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూడ్ బై ఆర్బీఐ ఇష్యూ చేసిన క్యాపిటల్ బాండ్స్కి కూడా ఇండెక్సేషన్ వస్తుంది. డిబెంచర్స్కి బాండ్స్కి యాక్చువల్గా రాదు. అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్, డిప్రిషియబుల్ అసెట్స్, నాన్ రెసిడెంట్, స్లంప్ సేల్ టైంలో రాదు, డిబెంచర్స్కి బాండ్స్కి కూడా రాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇక్కడ ఏంటంటే నీరజ్ అనే ఒక సోల్ ప్రొప్రైటర్ నీరజ్ అండ్ టెక్స్టైల్స్ ద్వారా ఒక నేమ్ ద్వారా ఒక బిజినెస్ని రన్ చేస్తున్నారు. అయితే 21st July 2023 ఏమైందంటే ససెషన్ జరిగింది. న్యూలిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ కింద ససెషన్ జరిగింది, ప్రైవేట్ కంపెనీ కింద. అయితే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నీ ఈ సోల్ ప్రొప్రైటర్ టు కంపెనీగా మారాయి. అందులో ఒక అర్బన్ ల్యాండ్ అనేది కూడా ఉన్నది. ఆ మారాక ఏంటంటే అది సేల్ చేసేసింది కంపెనీ, ప్రైవేట్ కంపెనీ 15 lakhsకి. నెక్స్ట్ నీరజ్కి కూడా షేర్ వచ్చింది, 52% షేర్ క్యాపిటల్ వచ్చింది ఆ కంపెనీలో సోల్ ప్రొప్రైటర్కి. ఇంకా ఏం కన్సిడరేషన్ అనేది పే చేయాలి కంపెనీ ఆ సోల్ ప్రొప్రైటర్కి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే సెక్షన్ 47 కింద అప్లై అవుతుంది. ఇది కూడా కవర్ అవుతుంది. అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ అవ్వదు ఫస్ట్ కేసు కింద. అంటే ట్రాన్స్ఫర్ కాదంటే ఏంటి, క్యాపిటల్ గెయిన్ పడదు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ కండిషన్స్ ఉంటాయి కొన్ని. ఏంటంటే ఆ ససెషన్ జరిగేటప్పుడు ప్రొప్రైటర్షిప్లో ఉన్న అసెట్స్ లయబిలిటీస్ అన్నీ ట్రాన్స్ఫర్ అయిపోవాలి ఆ ప్రైవేట్ కంపెనీకి. అలాగే ఏంటంటే ఆ సోల్ ప్రొప్రైటర్ కనుక నాట్ లెస్ దాన్ 50% ఓటింగ్ పవర్ అనేది ఆ కంపెనీలో రావాలి. ఓటింగ్ పవర్ అనేది నాట్ లెస్ దాన్ 50 అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉండొచ్చు. అది మళ్ళీ హోల్డ్ చేయాలి 5 years అనేది. ఇక్కడ టిప్ ఏంటంటే ససెషన్ కాబట్టి
ఎస్ కాబట్టి 5లా ఉంటుంది కాబట్టి 50%, నాట్ లెస్ దాన్ 50%, 5 years హోల్డ్ చేయాలి. అండ్ దానికి ఇంకేం కన్సిడరేషన్ రాకూడదు. సో ఈ క్వశ్చన్లో అవన్నీ కంప్లై చేసింది కాబట్టి సెక్షన్ 47 కింద అప్లై అవుతుంది. సో ఆ సేల్ చేసినప్పుడు మనం ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కాబట్టి కాస్ట్ టు ద ప్రీవియస్ ఓనర్ అంటే ఏంటి, సోల్ ప్రొప్రైటర్ తీసుకుంటాము. అంటే ఏంటి, అక్కడ తీసుకుంటున్నాం కాబట్టి ఇండెక్సేషన్ అనేది కూడా అప్పటి నుంచి తీసుకోవచ్చు. సో కేసులా అనేది ఇక్కడ రిఫర్ చేయొచ్చు, మంజుల వర్సెస్ జేషా సిట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్,